బాగున్నారా? అనుదినం ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందామా? మార్కు సువార్త 10వ అధ్యాయము 48-49 వచనాలు మనం చదువుకుందాం. ఊరకుండుమని అనేకులు వాణ్ణి గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ ఆ గ్రుడ్డివాడు కేకలు వేస్తున్నాడు. యేసు ప్రభు ఆ దారిలో వెళ్తున్నారని గ్రహించిన ఆ గ్రుడ్డివాడు కేకలు వేస్తున్నాడంట. ఏమని? దావీదు కుమారుడా, నన్ను కరుణించు, దావీదు కుమారుడా, నన్ను బాగు చెయ్యి, దావీదు కుమారుడా, నీ హస్తాలతో నన్ను తాకు, నాకు స్వస్థతను దయచేయి, ఈరోజు నా ఈ రోగం నుంచి నాకు విడుదల కలుగ చెయ్యి అని చెప్పి ఆ గ్రుడ్డివాడు కేకలు పెడుతున్నప్పుడు వాని యొక్క కేక దేవుని యొక్క చెవులకు వినబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే గ్రుడ్డివాని కేకలు యేసు ప్రభు వారి యొక్క చెవులకు వినబడ్డాదో ఆ సమయంలోనే ఆయన అక్కడ ఆ గ్రుడ్డివాని కొరకు ఆగిపోయాడంటండి. హల్లెలూయా. ఈరోజు నీవు కష్టంలో ఉన్నావా? రోగంలో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? అనారోగ్యపు పడక మీద ఉన్నావా? ఏం చేయాలో తెలియని స్థితిలో నువ్వు ఉన్నావా? నీ కుటుంబంలో గొడవలతో, అల్లర్లతో, మనశ్శాంతి లేకుండా నీవు నలిగిపోతున్నావా? ఈరోజు నీవు కూడా ఒక పని చెయ్యాలి. ఏంటి ఆ పని అంటే, నీవు కూడా పరలోకమందున్న దావీదు కుమారుణ్ణి నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ పరిస్థితుల్లోనికి నువ్వు పిలవాలాయన్ని. దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా అని నువ్వు ఆయన్ని పిలిస్తే ఆ గ్రుడ్డివాని దగ్గర ఆగిపోయిన యేసు ప్రభు ఈరోజు నీ దగ్గర కూడా ఆగిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అందు ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంటది. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, అప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పి మన ఆపత్కాలంలో మనము మొరపెడితే ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడు. నీ కష్టంలో, నీ వేదనలో, నీ రోగంలో, నీ దిక్కుతోచని స్థితిలో నువ్వు కేక వేస్తే ఆయన పలుకుతాడు. నువ్వు పిలిస్తే ఆయన వస్తాడు. నీవు కేకలు పెట్టి ఆయన సన్నిధిలో రోధించి కన్నీరు కారిస్తే నీ దగ్గర ఆయన ఆగిపోతాడు. ఈరోజు దేవుని సేవకురాలుగా నేను చెప్తున్నాను, యేసు ప్రభు నీ ప్రతి పరిస్థితి దగ్గర ఆగిపోబోతున్నాడు. నీ బిడ్డల దగ్గర ఆయన ఆగిపోబోతున్నాడు. నీ కుటుంబంలో ఆయన ఆగిపోబోతున్నాడు. ఎందుకంటే నీ ఇంటిలో నుండి దుఃఖాన్ని కొట్టివేసి సంతోషంతో నింపడానికి. హల్లెలూయా. ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన నీ బిడ్డల జీవితంలోని ఆయన ఒక అద్భుతం చేయడానికి ఈరోజు ఆయన నీ బిడ్డల యొద్ద నిలిచిపోబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. సొమ్మసిల్లిపోవద్దు, అలసిపోవద్దు, విసుగు చెందొద్దు, ఇంకెందుకు ఈ జీవితం అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన నిలబడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈరోజు నువ్వు కేక వేయాలి, నువ్వు పిలవాలి. నువ్వు కష్టంలో, బాధలో, వేదనలో, శోధనలో ఉన్నప్పుడు మనుషుల్ని పిలవద్దు, మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. దేవుణ్ణి పిలువు, ఆయనతో సమయము గడుపు. ఆయన ఖచ్చితంగా నీ దగ్గర ఆగిపోబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం చెప్తున్నాను, నువ్వు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు నీ దగ్గర ఆగిపోయి నీ ముందున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని నీకు అనుకూలంగా ఆయన మార్చబోతున్నాడు. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి. ఏ అడుగు వేయాలనుకున్నా దేవుని చిత్తంలో ధైర్యంగా ముందుకి అడుగు వేయండి. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? లేదా ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారా? మీ బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నారా? ఏమి మీరు నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా దేవుని యొద్ద మొర్ర పెట్టి మీరు ముందుకి అడుగు వేయండి. ఆయన ఖచ్చితంగా మీ యొద్ద నిలిచిపోయి మీతో పాటు ఆయన కూడా ప్రయాణము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు నీ దగ్గర నిలిచిపోబోతున్నాడు. నీ బిడ్డల దగ్గర ఆయన నిలిచిపోబోతున్నాడు. నీ వ్యాపారంలో ఆయన నిలిచిపోబోతున్నాడు. నీ కుటుంబంలో ఆయన నిలిచిపోబోతున్నాడు. నీ యొక్క ఉద్యోగ పరిసర ప్రాంతాలలో ఆయన నిలిచిపోబోతున్నాడు. అలాగనే నీ సంఘములో, నీ యొక్క కుటుంబంలో ఆయన నిలిచి నిత్యమైన అద్భుతాలతో నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషంగా ముందుకి పంపించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ బిడ్డల యొద్ద మీరు ఆగిపోండి ప్రభువా. ఈరోజు ఈ మాటలు విన్న వెంటనే
ఎవరైతే ప్రభా నీ సన్నిధిలో మోకరించి ఆ గ్రుడ్డివాడు కేకలు వేసినట్టు హృదయ వేదనతో ప్రభా మమ్మల్ని కరుణించవా, మాకు అద్భుతం జరిగించవా అని కేక వేయబోతున్నారు. వారి దగ్గర యేసు నామంలో ఇప్పుడే పరలోకపు మహిమ నిలిచిపోవును గాక, దేవుని అద్భుతాలు నిలిచిపోవును గాక, మీకోసము నూతన ద్వారాలు యేసు నామంలో తెరవబడును గాక, అసాధారణమైన కార్యాలతో దేవుడు మీ హృదయాన్ని ఉప్పొంగింప చేయును గాక. ప్రభా మీరు అద్భుతం జరిగించండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతనమైన కార్యం యేసు నామములో జరుగునుగాక. ప్రభా తండ్రి ఈ దినమంతా బిడ్డలను ఆశీర్వదించండి. ఈరోజు తండ్రి పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డని ప్రభా పేరు పేరున మీరు బ్లెస్ చేయమని అడుగుతున్నాను. ప్రభా నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదము యేసు నామంలో ప్రతి ఒక్కరిపైకి దిగి వచ్చినగాక. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రభా ప్రతి బిడ్డకి యేసు నామంలో కాపుదల కలుగునుగాక. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము కలుగునుగాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చునుగాక. యేసు నామములో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని శక్తి బలము తోడైండి నడిపించును గాక. ప్రభా ప్రతి ఒక్కరిని మీరు రక్తకొట్లో భద్రపరచండి. విద్యార్థుల్ని దీవించండి, నీ జ్ఞానముతో నింపండి. ప్రభా ప్రతి ఒక్కరిని నీ మహిమలో భద్రపరిచి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మరి ముఖ్యంగా పుట్టినరోజులు అలాగనే మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మా తరపు నుంచి మీకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఇంకనూ అత్యధికంగా ఆశీర్వదించి నూతన సంవత్సరంలో నూతన బలంతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మరి మా యొక్క హెవెన్ ఫాలోవర్స్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పక మీరు ఫాలో అవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. అనేక మందికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్స్ని కూడా మాకు తెలియచేయండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.